వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ శ్రీదేవి గారికి, గౌరవ కౌన్సిలర్స్ కు, అదేవిధంగా రామచంద్రపురం మండల ఎంపీపీ అమ్మేటి భవానీ గారికి, కే గంగారం మండల ఎంపీపీ పంపన్ నాగమణి సుబ్బారావు గారికి, కాజులూరు మండల ఎంపీపీ అయినటువంటి మురళీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారి జడ్పీటీసీలకు వన సుబ్బారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మండల కన్వీనర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రోజులు గడిచే కొద్దీ కొందరు చరిత్రలు నిలిచిపోతారు, కొందరు కాలకాలంలో కలిసిపోతూ ఉంటారు. అలాంటి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి అంటే 16 సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒకే ఒక్క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంచుమించు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారంటే రైతులకి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఏదైతే పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాట ఇచ్చాడో, మాట తప్పకుండా, మడమ తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొట్టమొదటి రోజే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకంతోనే ఉచిత విద్యుత్ మీద సంతకం చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అదొకటే కాదు, ఏవైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, జలయజ్ఞం గాని, అంటే బీడు భూములని సాగు భూములుగా మార్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంటే జలయజ్ఞంలోనే ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మరి ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు స్వర్ణయుగం అనే చెప్పుకోవచ్చు ఆనాడు ఆ పాలనలో. ఆ తరాగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఇంచుమించు 99 హామీల్ని మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే కానీ ఎన్నికల్లో అంతకు మించి ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో ఇక్కడ మనందరికీ తెలుసు. అక్కడ చాలా మంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పరిపాలన వ్యత్యాసం చూశారు, ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అందులో బాగా ప్రప్రథమంగా మనం చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలోనే అనేక కార్యక్రమాలు చేశాం. విద్యుత్ ధరలు పెంచారు, రైతులకు సంబంధించిన అంశం అండగా నిలబడ్డాం, విద్యార్థులకు అండగా నిలబడ్డాం. మరొకసారి ఏడాది పైబడి ఇంచుమించు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా నేటికి కూడా ఇచ్చిన హామీల్ని ఏదో అమలు చేస్తామని చెప్పి అరాకొర అమలు చేసి చేతులు దుబ్బుకునే ప్రభుత్వం ఇది. ఈరోజు రైతులకు సంబంధించిన అంశమే చూసుకున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా తెలుసు మనకి. ఎక్కడా కూడా ఎరువులు అందుబాటులో దొరకని పరిస్థితి, యూరియా అందుబాటులో దొరకని పరిస్థితి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే పరిస్థితి. మరొకసారి ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో 6వ తారీఖున